77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో పెరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు. తీవ్రవాదులు, అతివాదులు, ముఖ్యమైన ప్రజాప్రతినిధులను మరియు వీఐపీలను ఏదైనా ప్రాంతంలో ప్రమాదం సంభవించినప్పుడు మన పోలీస్ స్పాట్ కమాండోలు రంగంలోకి దిగి సురక్షితంగా ప్రముఖులను ఎలా కాపాడతారో డెమో ద్వారా ప్రదర్శించారు. ప్రస్తుతం మన భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో తీవ్రవాదం అతిపెద్ద సమస్యగా పరిణమించింది. తీవ్రవాదం అనేది ఒక బరితెగించిన ఉన్మాద చర్య. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న శాంతి కాముక దేశమైన మన భారతదేశంపై పొరుగు దేశాలు తీవ్రవాదంతో అలజడి సృష్టించాలని చూస్తున్నాయి. ఈ తీవ్రవాదాన్ని తుదముట్టించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ తరహాలో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆక్టోపస్, గ్రే హోమ్స్ వంటి ప్రత్యేక విభాగాలకు ధీటుగా మరొక ఎలైట్ ఫోర్స్ను దేశంలోనే మొట్టమొదటిగా జిల్లా స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం గర్వించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాలకు అనుగుణంగా మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి స్వీయ పర్యవేక్షణలో పనిచేస్తున్నది ఈ స్పెషల్ వెపన్ అండ్ టాక్టిక్స్ శిక్షణలో నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన ఆపరేషన్స్ ని డెమో రూపంలో మీ ముందు ప్రదర్శించడానికి మా స్వాట్ టీం సిద్ధంగా ఉంది. సంఘటన జరిగినప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఈ స్వాట్ టీం పనిచేస్తుంది. ఇప్పుడు మన స్వాట్ టీం రూమ్ ఇంటర్వెన్షన్ అనే ఒక డెమో చూపించడానికి మీ ముందుకు రాబోతోంది. రూమ్ ఇంటర్వెన్షన్ అంటే కొందరు తీవ్రవాదులు ఒక విఐపిని బందీగా చేసుకొని ఒక పాడుపడ్డ బిల్డింగ్ లోనికి తీసుకుని వెళ్లి వారి డిమాండ్స్ నెరవేర్చుకోవడంలో భాగంగా బంధించబడితే అలాంటి పరిస్థితుల్లో మన యొక్క స్వాట్ టీం కమాండోస్ రంగంలోకి దిగి విఐపికి ఏమాత్రం ప్రాణహాని జరగకుండా తీవ్రవాదులను తుదముట్టించి వారి చెర నుండి విఐపిని సురక్షితంగా ఏ విధంగా బయటకు తీసుకొస్తారో ఈ డెమోలో మనం చూడబోతున్నాం. స్వాగతం పలుకుదాం. అదిగో చూడండి, మనకు కుడివైపు నుంచి ఒక ఎర్ర కారు విఐపి ప్రయాణిస్తున్న కారు మన ముందుకు వేగంగా దూసుకుని వెళ్తుంది. దారిలో మాట వేసిన తీవ్రవాదులు ఆ వాహనంపై బాంబులతో దాడి చేసి విచక్షణారహితంగా తుపాకులతోటి కారుపై దాడి చేయటం మనం చూస్తున్నాం. అదిగో చూడండి, ఒక విఐపిని బలవంతంగా కిందికి దించి నిర్దాక్షిణ్యంగా అతనిపై దాడి చేస్తున్నారు. భౌతిక దాడికి తెగబడి తుపాకులతో బెదిరిస్తూ నినాదాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లడం మనం చూస్తున్నాం. అదిగో చూడండి, మనకు ఎదురుగా కనిపిస్తున్న పాడుపడ్డ బిల్డింగ్ లోనికి బలవంతంగా తోసుకొని వెళ్ళి బంధించడం మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజానాయకులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఇలాంటి వారి నుంచి మనం రక్షించడానికి ఎవరైనా ఉన్నారా అని అనిపిస్తే గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పదం పోలీస్. చూద్దాం మన స్వాట్ టీం విఐపిని ఎలా సేఫ్ గా రక్షించి తన కుటుంబం వద్దకు చేరుస్తారు. అది విఐపిని పాడుపడ్డ బిల్డింగ్ లోనికి తీసుకువెళ్ళడం మనం చూస్తున్నాం. కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం అందుకున్న ర్యాంబో మన టీంతో ఏ విధంగా విఐపిని రక్షిస్తారో మనం ఇప్పుడు చూడబోతున్నాం. డ్రోన్ ఆపరేటర్ జరిగిన ప్రదేశం నుండి సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో తీసుకొని వెళ్లారనే సమాచారం. మీ యొక్క డ్రోన్ ని పంపించి చెక్ చేసి ఎనిమిస్ ఎంతమంది ఉన్నారు, లొకేషన్, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్, ఎంట్రీ ఎగ్జిట్ ఇన్ఫర్మేషన్ కావాలి. డ్రోన్ ఫ్లై. అదిగో చూడండి, మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డ్రోన్ టెక్నాలజీ మన శ్రీయుత ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటారో మనం ఇప్పుడు చూస్తున్నాం. మన ప్రకాశం జిల్లాలో మన ఎస్పీ గారు సీసీ కెమెరాలతో పాటు డ్రోన్స్ వినియోగిస్తూ ఓపెన్ డ్రింకింగ్, డ్రగ్స్, విపత్తు నిర్వహణ, అక్రమ మైనింగ్, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అడ్డుకట్ట వేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. నేరస్తులు తస్మాత్ జాగ్రత్త. ఈ డ్రోన్ వల్ల ఈ ఆపరేషన్ లో మనం ఉన్న ప్రదేశం నుంచి మనకు కావలసిన పూర్తి సమాచారాన్ని తెచ్చుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని ముందుకు సాగటం ఎలాగో మనం చూడబోతున్నాం.
రేడియం ద్వారా సమాచారం తెలుసుకున్న స్వాట్ టీమ్ తీవ్రవాదుల దగ్గర బందీ కాబట్టి వీఐపీని రక్షించడానికి రాంబో, సిగ్మా, బ్రేవో టీమ్స్ గా విడిపోయారు. రాంబో అంటే ఆపరేషన్ ఇన్ఛార్జ్, సిగ్మా అంటే స్వాట్ టీమ్ లో ఉన్న షార్ప్ షూటర్స్, బ్రేవో టీమ్స్ అంటే ఆపరేషన్ చేయడానికి వెళ్లే టీమ్స్. స్వాట్ టీమ్ కమాండోస్ బ్రేవో 1, బ్రేవో 2 మరియు బ్రేవో 3లుగా విడిపోయి లాంచ్ బేస్ కి చేరుకుంటున్నారు. Coming from Bravo 1 reach launch base. Over. Bravo 2 reach launch base. Over. All teams careful గా బౌండ్ తిరిగి చేరుకుంటారు. Move. అదిగో చూడండి, ఎదురుగా ఉన్నటువంటి మన స్వాట్ టీమ్ చక్కటి స్టాక్ ఫార్మేషన్స్ తో శత్రువుకు కల్పించకుండా వారికి ఏమాత్రం అనుమానం రాకుండా ముందుకు సాగుతున్నటువంటి విన్యాసాలను మనం చూస్తున్నాం. ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకుంటూ నిశ్శబ్దంగా సమాచారాన్ని పాస్ చేసుకుంటున్నారు. Rambo calling from Bravo. All teams reached. Bound 3. Over. పేలుతున్నా మందు పాత్రలో పేలుతున్నా సింహాల్లో ముందుకు వస్తున్నారు మన యొక్క స్వాట్ టీమ్ కమాండోస్. ప్రాణాలకు తెగించి ఈ యొక్క ఆపరేషన్ ని సక్సెస్ చేయబోతున్నారు స్వాట్ టీమ్ కమాండోస్. From Bravo. All teams reached. Bound 2. Over. Bravo 2 calling Rambo. టార్గెట్ యొక్క రూట్ మీద ఎనిమి ఉన్నాడు. మేము మూమెంట్ చేసి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. ఓవర్. టీమ్స్ వెయిట్ ఆన్. అదిగో చూడండి, ఎదురుగా ఉన్నటువంటి హై రైజ్ బిల్డింగ్ మీద రెడ్ ఫ్లాగ్ పెట్టుకున్నటువంటి వ్యక్తి సిగ్మా. సిగ్మా అంటే షార్ప్ షూటర్. కాలింగ్ టు సిగ్మా. బిల్డింగ్ యొక్క రూప్ టాప్ మీద ఎనిమిది సెంట్రీ ఉన్నారని సమాచారం. మీ యొక్క ఆర్కా ఫైర్ లో ఉంటే ఫైర్ చేయండి. రూప్ టాప్ లో ఆర్కా ఫైర్ లో ఐఎమ్ రెడీ టు ఫైర్. అదిగో చూడండి, షార్ప్ షూటర్ సైలెన్స్. కేర్ఫుల్ గా బౌండ్ 1 కు చేరుకుంటారు. మూవ్. రూఫ్ టాప్ సెంట్రీని మట్టు పెట్టడంతో మన యొక్క స్వాట్ టీమ్ ముందుకు వెళ్ళడానికి సుగమమైంది. శత్రువులు ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నారు వీరిపై దాడి చేయడానికి. సింహాల్లో ముందుకు దూసుకు వస్తున్నారు మన స్వాట్ టీమ్ కమాండోస్. బాంబులకు భయపడకుండా సాహసమే ఊపిరిగా సాగుతూ ముందుకు వస్తున్నారు స్వాట్ టీమ్ కమాండోస్. అనగా బిల్డింగ్ యొక్క వెనుక భాగానికి చేరుకున్నారు. Calling from Bravo. All teams reached. Bound 1. Over. Bravo 1 and 2 కేర్ఫుల్ గా 0 పాయింట్ చేరుకుంటారు. మూవ్. బ్రేవో 1, 2, 3 నుంచి 1 and 2 కి ఆర్డర్స్ ఇచ్చారు రాంబో. చాలా కేర్ఫుల్ గా ముందుకు వస్తున్నారు. చూడండి, ఒకరికొకరు సిగ్నల్ ఇచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు బ్రేవో 1 and 2 టీమ్స్. ఫిక్ పిక్ అనే మెథడ్ ద్వారా అక్కడ శత్రువు యొక్క ఉనికిని అబ్జర్వ్ చేస్తూ గమనించినటువంటి శత్రువుల యొక్క సమాచారాన్ని టీం మొత్తానికి పాస్ చేసుకుంటున్నారు. ఎదురుగా ఎనిమి పోస్టుకు సంబంధించిన ఇద్దరు సెంట్రీస్ నిలబడి ఉంటే మనం చూస్తున్నాం. వీళ్ళు ముందుకు సాగాలంటే ఆ ఎనిమిస్ ని మట్టు పెట్టాలి. ఏమాత్రం శత్రువుకు అనుమానం రాకుండా ఈ యొక్క సెంట్రీస్ ని ఎలా మట్టు పెడతారో మనం చూడబోతున్నాం. అదిగో చూడండి, టీం నుంచి ఇద్దరు కమాండర్స్ ఒక్కసారిగా అటాక్ చేసి వాళ్ళ మీద ఏమాత్రం తేరుకునే అవకాశం లేకుండా సైలెంట్ కిల్లింగ్ ద్వారా వాళ్ళు మట్టు పెట్టడం మనం చూస్తున్నాం. వెంటనే తిరిగి వెళ్లి టీమ్స్ లో గెలుస్తున్నారు ఈ కమాండోస్. బోత్ టీమ్స్ కేర్ఫుల్ గా 0 పాయింట్ చేరుకుంటారు. మూవ్. 0 పాయింట్ అంటే శత్రువుకు మరింత సమీపంగా వెళ్తున్నారు మన కమాండోస్. భయం అంటే వారికి తెలియదు, వారి నిఘంటువులోనే లేదు భయం. సిగ్నల్స్ పాస్ అవుతున్నాయి. గాలిలో ఒక బాక్స్ గుర్తేసి 2 వేళ్లు కల్పించున్నారు. అంటే బహుశా అక్కడ ముందున్నటువంటి డోర్స్ క్లోజ్ చేసినట్లుగా మనం భావించవచ్చు. మళ్ళీ మరొక మెసేజ్ పాస్ అవుతుంది టీం సభ్యులందరికీ. పిడికిల గురించి గాల్లో విసురుతున్నారు. అంటే బహుశా ఆ డోర్స్ ని తొలగించే విధానం ఏదో మన కమాండోస్ చేయబోతున్నారు. చూడండి, టీం నుంచి విడబడిన ఇద్దరు కమాండోస్ డోర్స్ దగ్గర చేరుకోవడం మనం చూస్తున్నాం. డోర్స్ కి ఏదో ఎక్విప్మెంట్ అమర్చడం మనం గమనిస్తున్నాం.
చాలా నిశ్శబ్దంగా శత్రువుకి ఏమాత్రం అనుమానం రాని విధంగా శత్రువు కంటపడకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించవలసి ఉంటుంది. శత్రువుకి ఏమాత్రం అనుమానం వచ్చినా వీరిపై తిరిగి అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి శత్రువుకు అనుమానం రాకుండా వీరు శిక్షణలో నేర్చుకున్నటువంటి అన్ని అంశాలను అప్లై చేసే ఈ యొక్క ఆపరేషన్ నిర్వహిస్తున్నారు సమర్థవంతమైన నాయకత్వంలో. అదిగో చూడండి, ఒక లీడ్ వైపు దూరంగా తీసుకురావడం మనం చూస్తున్నాం. నా యొక్క కమెంట్ మీద డోర్ ని బ్లాస్ట్ చేసుకొని ఎంట్రీ ఇస్తారు. 3, 2, 1, 0. తలుపులు ఒక్కసారిగా బద్దలవడంతో వేగంగా లోనికి తీసుకెళ్లేటువంటి కమాండోస్ శత్రువుకి ఏమాత్రం చేరుకునే అవకాశం లేకుండా అక్కడ ఉన్నటువంటి శత్రువుల్ని హతమారుస్తూ వీఐపీని సురక్షితంగా ఇద్దరు కమాండోస్ ప్రొటెక్ట్ చేస్తూ మరొక సేఫ్ వెహికల్ లోనికి తీసుకుని వెళ్ళడం, సేఫ్ ప్రదేశానికి షిఫ్ట్ చేయడం మనం చూస్తున్నాం. అక్కడ జరిగినటువంటి ఆపరేషన్ మొత్తాన్ని సమాచారాన్ని రాండోలకు అందించారు కమాండోస్. అదిగో చూడండి, కొందరు కమాండోస్ లోపల గాయపడ్డా లేదా చనిపోయినటువంటి ఎనిమీస్ ని మరియు వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను స్వాధీనం చేసుకుని బయటకు తీసుకురావడం మనం చూస్తున్నాం. సోదర సోదరీమణులారా, ఇలాంటి దుర్మార్గుల్ని మట్టు పెట్టడంలో తప్పుందంటారా? ఆలోచించండి ఒకసారి. ఆల్ టీమ్స్ కేర్ఫుల్ గా ఫైనల్ ఆర్బీ చేరుకుంటారు. ఎంతో విజయవంతంగా ఈ ఆపరేషన్ పూర్తి చేసుకుని సింహనాదం చేసుకుంటూ కమాండోస్ మన ముందుకు వస్తున్నారు.